నమస్తే అండి. ఈ 6 నెలలు గడిచిన కూటమి ప్రభుత్వం పాలన ఎలా అనిపిస్తుంది మేడం? 6 నెలలు గడిచిన కూటమి ప్రభుత్వం పాలన అయితే చాలా బాగుందండి. అందరికీ కూడా అన్ని విధమైన అందుబాటులోనూ ఉంటున్నాయి. ప్రజలకేమి ఇబ్బందులు లేకుండా ఈ 6 నెలల పొదుపు కాలంలోనే అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. ఉద్యోగులకి జీతాలు 1 తారీఖుకే వస్తున్నాయి. పెన్షన్ అనేది కూడా ఒకరోజు ముందుగానే ఇవ్వడం జరుగుతుంది సెలవు వస్తుంటేనే. 1 తారీఖు కల్లా ఉదయమే తెల్లవారుజామునే కూడా ప్రతి వృద్ధాప్యుల ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకోవడం అనేది ఈ 6 నెలల ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని తీసుకుంటున్నారు. వృద్ధులు కూడా ఆనందంగా ఉన్నారు. ఉద్యోగస్తులు మెయిన్ అయితే ఇదివరకు జీతాలు రాక చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి 1 తారీఖుకే జీతాలు రావడం కూడా చాలా ఆనందకరంగా ఉన్నారు. ఈ 6 నెలల వల్ల ఈ కూటమి ప్రభుత్వం వల్ల అందరం కూడా సంతోషకరంగా ఆనందకరంగా ఉన్నామండి. మళ్ళీ కూడా మేము ఈ ప్రభుత్వానికి తెచ్చుకునేలాగే ప్రయత్నిస్తాం ఈ 5 సంవత్సరాల కాలంలో కూడాను. అంటే మీరు కూటమి ప్రభుత్వం చాలా బాగుందని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ 6 నెలల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఈ 6 నెలల ప్రభుత్వం కోసం అయితే ఆయన అసలు మాట్లాడడానికే సరిపోరండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా. 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసింది ఏంటంటే ప్రజలకి? ప్రజలు ఇబ్బంది పడ్డారు, పిల్లలు ఇబ్బంది పడ్డారు, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు ఇబ్బంది పడ్డారు, కూలి పని వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇసుక లేక ఇబ్బంది పడ్డారు, సరైన పథకాలు రాక ఇబ్బంది పడ్డారు, కోతలో కరెంటు బిల్లులు పెంచేసి ఇబ్బందులు పడ్డారు. ప్రతిదీ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇబ్బంది పడే ఆ ప్రభుత్వం మాకు వద్దని చెప్పి కూటమి ప్రభుత్వం తీసి తెచ్చుకున్నారు ప్రజలేం అమాయకులు కాదండి. ఎవరు న్యాయం చేశారో వాళ్ళ వైపే మళ్ళీ తీసి తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి వాళ్ళ నియోజకవర్గాల్లో ప్లాకార్డ్ కబ్లని, ఇలా లిక్కర్ స్కామ్ అని, ఎస్ఎస్ స్కామ్ అని ఇలాంటి స్కాములు చేసుకునే ఉంటున్నారు. ప్రతి దాంట్లో చంద్రబాబుకి భాగం, పవన్ కళ్యాణ్కి ఇంత భాగం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిజంగా జరుగుతుందంటారా? అటువంటిది ఏం జరగట్లేదండి నియోజకవర్గాల్లో. ఏమంటే ఈరోజు చూసుకుంటే గంజాయి పెరిగిపోయి దానివల్ల యూత్ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు గ్రామాల్లోనూ కానీ మండలాల్లో కానీ చూసుకుంటుంటే పోలీస్ శాఖకి ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు గంజాయితో కానీ లేకపోతే ఎక్కడన్నా ఏదైనా పట్టినా దొరికినా వెంటనే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అలాగే ఇప్పుడు పిల్లలు ఉన్నారంటే చాలామంది ఇది వరకు అక్కడ తిరిగేయడం ఇక్కడ తిరిగేయడం చేస్తారు. దాన్ని కూడా 18 సంవత్సరాలు నిండిన పిల్లలు బయట తిరగకూడదని చెప్పేసి కూడా ఒకటి పెట్టారండి. నియోజకవర్గాల్లో చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎక్కడ చేస్తారంటే ఇటువంటి చేసిన వల్ల గత 5 సంవత్సరాల పాలనలో జరిగినాయండి. ఇప్పుడైతే అటువంటి ఏం జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్నదని చెప్పడమో, మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదని చెప్పడమో అదనేది కరెక్ట్ కాదండి. ప్రజలు ఏమో ఊరుకోరండి అటువంటి మాటలు అంటేనే. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేసి అంత అవకాశాలు కూడా ఉండవండి. ఎందుకంటే ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ తీసుకుని చేస్తున్నారండి మొత్తం అంతా కూడా. 5 సంవత్సరాల పాలనలో జరిగినాయి కాబట్టి ఆయన ఇప్పుడు కూడా అదే చేస్తారనేసి ఆయనకు ఆ బుద్ధి ఉన్నదని చెప్పేసి ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తారని ఆయన అనుకుంటున్నారేమండి. అటువంటి అయితే జరగట్లేదండి ఎక్కడన్నా. ఇప్పుడు గంజాయి అమ్మిన, గంజాయి తీసుకున్న వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే పథకాలన్నీ రద్దని చెప్పి కొత్తగా జీవో తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూస్తారు? జీవో తీసుకొచ్చారండి. జీవో అయితే చాలా మంచిది. పథకాలు కుటుంబానికి రద్దని. ఎందుకంటే మా బిడ్డల కోసమే చెప్తున్నారండి ఆయన. ఒక తండ్రిగా మా బిడ్డల కోసమే చెప్తున్నారండి పథకాలు రద్దని. ఎందుకంటే పిల్లలు ఇదివరకు ఎప్పుడూ లేదండి గంజాయి అనేది. గత 5 సంవత్సరాల నుంచే ఉంది. 5 సంవత్సరాల పరిపాలనలోనే వచ్చినాయి గంజాయి అనేసి. ఆ గంజాయి వల్ల పోయేది మా బిడ్డలే కదండి, మా కుటుంబాలే కదా. మా కుటుంబాలు పోకూడదు, మా బిడ్డలు పోకూడదనే కదా ఆయన ముందు చూపుగా ఆలోచించారు. ముందు చూపుగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన చంద్రబాబు నాయుడు గారేనండి. అదైతే చాలా మంచి నిర్ణయం అండి. దానికి కూడా మేమందరం కూడా ఫ్యామిలీ పరంగా బిడ్డల పరంగా మేమందరం కూడా సపోర్ట్ఫుల్గా ఉంటామండి.